తెలంగాణ తెలుగు యాసపై దాడి జరుగుతుంది, దాని గురించి మాట్లాడమన్నారు. 95 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అనేక సినిమాలలో మీ రాజమండ్రి, మీ శ్రీకాకుళం, మీ విజయనగరం, మీ గుంటూరు అని మేము అనం. మన విజయనగరం, మన గుంటూరు, మన ఆంధ్ర ప్రాంతాల తెలుగు యాసను సినిమాలలో చూపిస్తే, తెలంగాణ మాట్లాడే వారిని విలన్లుగా ఆ సినిమాలలో పెడితే ఆ సినిమాలు మేము చూసి చప్పట్లు కొట్టినాం. ఎందుకంటే కళను, ప్రతిభను గౌరవించే సంస్కారం మాది. సినిమాను సినిమాలాగా చూసే సంస్కారం మాది. తెలుగు భాష చాలా గొప్పది. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ మీద వచ్చిన రచ్చంతా. సోషల్ మీడియాలో ఒకడు అంటాడు, ఆటో డబ్బింగ్ ఉందా? ఆటో డబ్బింగ్ కావాలా నీకు? తెలుగుడు కాదా? తెలుగు తెలదా? శ్రీకాకుళం యాస వచ్చినప్పుడు తెలంగాణ యాస తెలదా నీకు? ఆటో డబ్బింగ్ ఉందా? నీకు ఆటో డబ్బింగ్ కావాలా? నువ్వు తెలుగుడివి కాదా? నీకు రాయలసీమ యాస వచ్చినప్పుడు తెలంగాణ యాస రాదా? తెలంగాణ యాస రాదా? ఎందుకు సోదరా నీ తెలుగునే నువ్వు అవహేళన చేసుకుంటావు? పండుగారు ఏం పిల్లడో వెళ్దామస్తామంటే చిందులేసినాం. గజలు శ్రీనివాస్ గారు గజలు వాడితే సప్పట్లు కొట్టినాం. తెలుగు భాషలో వచ్చే ప్రతి కళాకారుని గౌరవించే సంస్కారం మనది. మనం మన భాషను, మన ప్రాంతాల యాసను గౌరవించుకోవాలి. ఎందుకంటే ఆ యాసలో, ఆ మాట్లాడే ఆ భాషలోనే ఆత్మగౌరవం ఉంటుంది. తెలంగాణ యాసపై, మాండలికంపై ఈ ట్రోలింగు ఆగాల్సిందే. ముఖ్యంగా నీ భాషపై నువ్వే దాడి చేసుకుంటున్నావు, నీ భాషను నువ్వే ట్రోల్ చేస్తున్నావు, నీ భాషను నువ్వే అవహేళన చేస్తున్నావు అని నువ్వే గుర్తు తెచ్చుకోవాల్సిందే. బిడ్డ, మాది తెలంగాణ, ఉద్యమాల నేల. యుద్ధం మాకు కొత్త కాదు. అట్లనే మీరేం మా శత్రుడు కాదు. మా ఆత్మ బంధువులు, అన్నదమ్ములు. ప్రాంతాలుగా విడిపోయిన ఒకే భాష మాట్లాడే సమూహంగా కలుసున్నాం. మన భాషను, మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాల్సిన దిశగా అందరం కలిసి అడిగేద్దాం. పరస్పరం మన ప్రాంతాల మాండలికాన్ని, పలు ప్రాంతాల్లో మాట్లాడే ఆశను గౌరవించుకుందాం.